బెజవాడలో సాయి కృష్ణ ఎపిసోడ్ ఏపీలో సంచలనంగా మారింది. ఇది ముమ్మాటికి లాకప్ డెత్తే అంటూ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని తనకు చూపించాలి అని సాయి కృష్ణ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం శవాన్నైనా అప్పగించాలంటూ సాయి కృష్ణ తల్లి బోరున విలపించారు. నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చి పెట్టిందయ్యా, అందరికీ నాకు ఓపిక కూడా లేదు. నేను తిండి తిరగడం తిరిగానయ్యా. నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడయ్యా. పేదవాళ్ళంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు బాచుడులోకి వెళ్ళి ఎదుకునేటట్టు చేసాడు నా బిడ్డ. నాకు స్టేషన్ సిబ్బంది తన మేనల్ని హత్య చేశారని అంటున్నారు సాయి కృష్ణ మేనమామ నవరంగ్. పోలీస్ వ్యవస్థ జరుగుతున్న తీరు సస్పెండ్ చేయడం అంటే వీఆర్కి పంపిస్తామా? స్టేషన్ మొత్తం మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మాకు సిఐ నాగరాజ్తో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్ వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుందంటే ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చెయ్యండి. సాయి కృష్ణ కుటుంబానికి వైసీపీ అండగా నిలబడింది. రౌడీ షీటర్ అయితే మాత్రం చంపేసే హక్కు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. సార్ చూడండి, మీరు ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు రావాల్సిందే. అదేమంటే ఆ రౌడీ షీటరా? ఆ రౌడీ షీట్ చంపేస్తావా? చంపిన పోలీస్ ఆఫీసర్ ఏమనాలి చెప్పండి? చంపేసిన పోలీస్ ఆఫీసర్ని ఏమనాలి? 100 రౌడీల కన్నా ప్రమాదకరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని మనం చేస్తున్నాం. కిరాతకంగా చంపేస్తారండి, గోళ్ళు పీకుతారు, కొడతారు. సరే ఓకే, అంతవరకు ఉందాం. మనిషిని ఎత్తేయటం ఏంటండి? ఎత్తేశారు, పూడి చేయటం ఏంటండి? ఏమనాలి పిండి? ఆ పోలీస్ ఆఫీసర్ని ఏమనాలి? రౌడీల కన్నా పెద్ద ఘోరమైన క్రూరుడు కదా అతను మీరు రక్షిస్తారా ఈ ప్రభుత్వం? ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. సాయి కృష్ణ అదృశ్యం, ఆ తల్లి గుండె ఘోష. మీరు మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు వాళ్ళు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత ఈ సాయి కృష్ణ అనేవాడు బూడిద ఎక్కడుంది, బూడిద కాకపోతే బొయ్యికలు ఎక్కడున్నాయి, బొయ్యికి కాకపోతే శవం ఎక్కడుంది, లేదా మనిషి ముక్కలైపోయి ఎక్కడన్నా ఉన్నాడా అనేది విచారణ చేయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. విజయవాడకు చెందిన గాదే సాయి కృష్ణపై కొన్ని పోలీస్ కేసులున్నాయి. చోరీలు, దాడులు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జగ్గయ్యపేటలో జరిగిన ఒక హత్య కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాతే సాయి కృష్ణని కృష్ణలంక పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారని, అప్పటి నుంచి మళ్లీ కనిపించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడంతో విజయవాడ కమిషనర్ కూడా మిస్సింగ్ కేసుపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సో ఖచ్చితంగా సాయి కృష్ణది లాకప్ డెత్ అని కుటుంబ సభ్యులతో పాటుగా వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా దీనిపై సమగ్ర విచారణ డిమాండ్ చేయడంతో పాటుగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో కృష్ణలంక ఎస్ఐతో పాటుగా స్టేషన్ సిబ్బందిపై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఉన్నతాధికారులు ఏమనుకుంటున్నారు? సో ప్రస్తుతం ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం సాయి కృష్ణ మిస్సింగ్ అయ్యాడు. ఆ మిస్సింగ్కి సంబంధించి అసలు బతికున్నాడా, చనిపోయాడా, చనిపోతే ఎక్కడున్నాడు, బతికుంటే ఎక్కడున్నా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వస్తూ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు చాలా స్పష్టంగా కొన్ని మీడియాకు వివరాలను కూడా రిలీజ్ చేశారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారు, లాకప్ డెత్ తర్వాత ఆయన ఖననం చేశారనేది ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి నిన్న మీడియాకి ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను కూడా మీడియాకు చూపించే ప్రయత్నం చేశారు. అయితే సాయి కృష్ణ తల్లి మాత్రం చాలా స్పష్టంగా చెబుతుంది, సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు మార్కాపురం వచ్చి గత నెలలో తీసుకుని వెళ్ళారు, 8-9 తేదీల్లో. ఆ తర్వాత నుంచే సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. తన కొడుకును చంపేశానని స్వయంగా కృష్ణలంక సిఐ తనతోనే చెప్పాడని కూడా తల్లి చెప్తుంది. అయితే విజయలక్ష్మి ఎవరైతే సాయి కృష్ణ తల్లి ఉన్నారో ఆమె మాత్రం ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు, బతుకుంటే సాయి కృష్ణను చూపించండి, చనిపోతే శవాన్ని నాకు అప్పగించండి, లేదా ఎక్కడున్నాడో చెప్పండి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో తీవ్ర దుమారం చెప్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా చర్చనీయమైనటువంటి అంశంగా ఈ వ్యవహారం మారింది. అయితే పోలీసులు ఇప్పటివరకు కూడా ఈ వ్యవహారం పైన స్పందించలేదు.
కోర్టుకు మాత్రం సాయికృష్ణ ఆచూకీ లభ్యం కాలేదని మొన్న అంటే 15వ తేదీన కోర్టులో విచారణ సందర్భంగా చెప్పారు. ఈ నెల 29వ తేదీన సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని చెప్పింది. అయితే సిఐ నాగరాజు అంటే విచారణ జరుపుతున్నాం, ఆచూకీ లభ్యం కాలేదని చెప్పినప్పుడు తమ అదుపులో లేడని కూడా పోలీసులు చెప్పినటువంటి క్రమంలో సిఐ నాగరాజు పైన ఎందుకు చర్యలు తీసుకున్నారు, అతన్ని ఎందుకు బీఆర్కి పంపించని ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఇక రెండవది ప్రస్తుతం ఇన్ఛార్జ్ స్టేషన్కి సంబంధించి అయితే ఘటన జరిగిందో కృష్ణలంక పిఎస్లో, ఆ పిఎస్లో విచారణాధికారిగా ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి వెస్ట్ ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావుని నియమించారు. ఆయన పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కూడా సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారం పైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా వారి బంధువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి చూడనటువంటి ఒక సంస్కృతిని దాదాపు 25 ఏళ్ల తర్వాత తెరపైకి తీసుకొచ్చారు. సాయికృష్ణ సంబంధించినటువంటి వ్యవహారం పైన తక్షణమే సమాధానం చెప్పాలి. ఎవరైతే ఈ ఘటన కారణమైనటువంటి బాధ్యులైనటువంటి వారు ఉన్నారో వారిని బీఆర్లో పెట్టడం కాదు, వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి మొత్తం సాయికృష్ణకి సంబంధించిన అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారందరిపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు సాయికృష్ణ ఎక్కడున్నాడనేది మాత్రం పోలీసులు నోరు తెరిస్తే తప్ప ఈ మొత్తం వ్యవహారానికి ఎండుగాడిపోయేటటువంటి అవకాశం అయితే లేదు.